హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యం ఆకల. మనం లాస్ట్ వీడియోలో మనం ఎన్పిసిఐ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే ఎన్పిసిఐ ఒకవేళ లింక్ అవ్వకపోతే కనుక ఏ విధంగా మనం ఎన్పిసిఐ సైట్లోనే ఏ విధంగా మనం లింక్ చేసుకోవాలో ప్రాక్టికల్గా మనం చూసాం. ఇంకా కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంటో మనం క్లారిఫై చేసుకుందాం ఇవాళ. ఆ డౌట్స్ ఏంటంటే ఎవరో కస్టమరు ఎస్బీఐలో ఎన్పిసిఐ లింక్ కోసం ఇచ్చాడనమాట. కానీ సాయంత్రానికి లింక్ అవ్వకుండా మెసేజ్ వచ్చిందంటే రిజెక్ట్ అని. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మీకు ఎన్పిసిఐ లింక్ అయిపోయింది వేరే బ్యాంక్లో, అందుకని మీరు ఎస్బీఐలో ఇచ్చినా సరే మీకు ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు. దీని అర్థం ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఏదో ఒక బ్యాంక్లో అవుతుంది. ఒకవేళ మీరు ఆ బ్యాంక్ నుంచి మీకు కావాల్సిన బ్యాంక్లో మార్చుకోవాలంటే ఏం చేయాలంటే మీరు వాళ్ళు క్లియర్గా చెప్పాలి బ్యాంక్లో కూడా, ఇదివరకు నాకు ఎన్పిసిఐ లింకు వేరే బ్యాంక్లో అయింది, నేను ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్ మార్చుకుందామని చెప్తే కనుక వాళ్ళు ఆ విధంగా సీడింగ్ చేస్తే కనుక అప్పుడు మీకు ఎన్పిసిఐ లింక్ అవుతుంది. అంతేకాని డైరెక్ట్గా మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకుందని చెప్పి డైరెక్ట్గా జిరాక్స్లు ఇచ్చిన మీరు వాళ్ళు ఒకసారి లింక్ చేసినా సరే మీకు సాయంత్రానికి మరలా రిజెక్ట్ అని వస్తుందన్నమాట. అలాగే ఇంకో డౌట్ ఏంటంటే వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఏమైనా వస్తుందంటే యువర్ ఆధార్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ మ్యాప్డ్ విత్ అని చెప్పి బ్యాంక్ వస్తుంది, హెన్స్ చూజ్ ఆప్షన్ అదర్ దాన్ ఫ్రెష్ సీడింగ్ అని వస్తుందంట. దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో ఎన్పిసిఐ లింక్ చేయడానికి ట్రై చేస్తున్నారన్నమాట. సీడింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కింద ఫ్రెష్ సీడింగ్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఎన్పిసిఐ లింక్ ట్రై చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ వేరే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిపోవడం వల్ల చివరికి ఈ విధంగా మెసేజ్ వస్తుంది. మీరు ఏం చేయాలంటే మీరు సీడింగ్ సెలెక్ట్ చేసుకోండి పైన, కాకపోతే కింద ఫ్రెష్ సీడింగ్ కాకుండా మనకి రెండు ఆప్షన్లు ఉంటాయి కింద. ఒకవేళ మీరు సేమ్ బ్యాంక్లోనే వేరే అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ మార్చుకోవాలంటే రెండో ఆప్షన్ మూవ్మెంట్ అని ఉంది కదా, సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు వేరే బ్యాంక్ కనుక మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలంటే థర్డ్ ఆప్షన్ ఉంది కదా, మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్, అది సెలెక్ట్ చేసుకుని మీరు ఆన్లైన్లో ట్రై చేసిన మీకు ఎన్పిసిఐ లింక్ అనేది మారుతుంది. అంతేకాని డైరెక్ట్గా మీరు సీడింగ్ సెలెక్ట్ చేసుకుని ఫ్రెష్ సీడింగ్ సెలెక్ట్ చేస్తే మాత్రం మీకు ఈ విధంగా ఎర్రర్ వస్తే కనుక మీకు ఆల్రెడీ వేరే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయినట్టుమాట. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో డబ్బులు పడతాయని అడిగారు. డబ్బులు పడితే ఏం ప్రాబ్లం లేదు, ఎన్పిసిఐ లింక్ అనేది ఆధార్ నెంబర్ బట్టి ఉంటుంది కాబట్టి మీ బ్యాంక్ అంటే సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయింది కాబట్టి ఆ విధంగా అయినా మీకు ఏం ప్రాబ్లం లేదు, డబ్బులు పడతాయి. అలా చైతన్య గోదావరి అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వీళ్ళందరూ కూడా డబ్బులు పడితే ఏం ప్రాబ్లం కాదు. ఎన్పిసిఐ లింక్ అనేది ఆధార్ నెంబర్ బట్టి కాబట్టి మీకు బ్యాంక్ మారినా సరే మీకు డబ్బులు పడితే ఏం ప్రాబ్లం కాదు. ఇంకా కొంతమంది డౌట్స్ ఏంటంటే ఆధార్ బ్యాంక్ లింకింగ్ అలాగే ఎన్పిసిఐ లింక్ రెండు ఒకటేనా లేకపోతే వేరే వేరే అడిగారు. రెండు ఆల్మోస్ట్ సేమే, కాకపోతే ఏంటంటే ఆధార్ లింక్ అనేది ప్రతి బ్యాంక్ అకౌంట్ చేసుకోవచ్చు, కాకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది ఏదో ఒక్క బ్యాంక్ అకౌంట్కి అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2-3 అకౌంట్స్ ఉంటాయి, 2-3 అకౌంట్లు కూడా మీరు ఆధార్ కార్డు లింక్ చేసుకోవచ్చు, కాకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది ఏదో ఒక్క బ్యాంక్ మాత్రం ఎన్పిసిఐ లింక్ అవుతుంది, ఇది గుర్తుంచుకోండి. అలా కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడు వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తారో ఎన్పిసిఐ లింక్ కూడా ఆ అకౌంట్కి అయిపోతుంది, కానీ ఆ బ్యాంకు వాళ్ళకి చాలా దూరంలో ఉంటుంది. మీరు ఒకవేళ మీ దగ్గర బ్యాంకులో కనుక ఎన్పిసిఐ లింక్ మార్చుకోవాలంటే మీరు బ్యాంక్కి మీ ఆధార్ కార్డు జిరాక్స్ మీ బ్యాంక్ కోసం తీసుకెళ్తే కనుక వాళ్ళకి చెప్పండి, వాళ్ళు నాకు వేరే బ్యాంక్లో ఎన్పిసిఐ లింక్ అయిపోయింది, నేను ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ మార్చుకుందానంటే కనుక వాళ్ళు ఆ ఎన్పిసిఐ లింక్ చేస్తారన్నమాట. ఆ విధంగా లింక్ చేస్తే వెంటనే 2 డేస్లో మనకి ఎన్పిసిఐ లింక్ అప్డేట్ అయిపోతుంది. అంతేకాని డైరెక్ట్గా మీరు ఎన్పిసిఐ లింక్ డైరెక్ట్గా మీరు జిరాక్స్లు ఇచ్చినా డైరెక్ట్గా వాళ్ళు లింక్ చేస్తారు, కానీ సాయంత్రం మరలా మీకు రిజెక్ట్ అని వస్తుంది. మీరు క్లియర్గా వాళ్ళకి చెప్పాలన్నమాట, ఆల్రెడీ వేరే బ్యాంక్లో ఎన్పిసిఐ లింక్ అయిపోయింది, నేను అక్కడి నుంచి ఈ బ్యాంక్ ఎన్పిసిఐ లింక్ మార్చుకుందామని చెప్తే కనుక వాళ్ళు వేరేగా లింక్ చేస్తారు. ఆ విధంగా లింక్ చేస్తే కనుక మీకు ఎన్పిసిఐ లింక్ అనేది మీకు కావాల్సిన బ్యాంక్ మారుతుంది. అలాగే ఎవరైతే ఎన్పిసిఐ లింక్ ఆన్లైన్లో మార్చుకుందాం ఉన్నారో డైరెక్ట్గా మీరు ఎన్పిసిఐ సైట్కి వెళ్ళిన తర్వాత మన సీడింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి సెకండ్ థర్డ్ ఆప్షన్ ఉన్నాయి కదా, ఒకే బ్యాంక్లో మీరు వేరే అకౌంట్ మార్చుకోవాలనుకుంటే కనుక సెకండ్ ఆప్షను, అలాగే వేరే బ్యాంక్ నుంచి మరలా వేరే బ్యాంక్ మార్చాలంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఎన్పిసిఐ లింక్ అనేది మార్చుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను ఇదివరకు వీడియోస్ చెప్పాను, అవన్నీ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మెయిన్గా ఉన్న డౌట్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కనుక మీ డౌట్స్ని కామెంట్లో తెలియండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ సత్యం ఆకల ఫర్ యూ. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.